భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ నిన్న రద్దు చేసింది. ఇవాళ కూడా భారీ స్థాయిలోనే విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారు. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఇటీవల జారీ చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్స్ లిమిటేషన్స్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఎఫ్డీటీఏ ఉత్తర్వులపై డీజీసీఏ కీలక ప్రకటన విడుదల చేసింది. వీక్లీ విశ్రాంతి నిబంధనలను పక్కన పెడుతున్నట్లు తెలిపింది. పైలట్లలో అలసట సమస్యను తగ్గించేందుకు వారికి వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచుతూ ఇటీవల డీజీసీఏ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం వీక్లీ విశ్రాంతిని, సెలవులను వేర్వేరుగా పరిగణించాలి. ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించినట్లు డీజీసీఏ తెలిపింది. ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశానంటాయి. కోల్కతా నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమాన టికెట్ ధర నిన్న ఏకంగా 90,000కు చేరుకుంది. ముంబై నుంచి భువనేశ్వర్కు ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానం టికెట్ ధర కూడా 84,485 రూపాయలు పలికింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25,000, విజయవాడకు 18,000 పలికాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతుందని ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. రానున్న 2-3 రోజుల్లో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇండిగో విమానాల సర్వీసుల అంతరాయంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు తప్పు చేశారో తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. मेरी फ्लाइट थी फ्रॉम राजमंड्री टू इंदौर वाया हैदराबाद. मेरा लगेज 2 डेज से मैं आ गया, पर मेरा लगेज 2 डेज से नहीं आया. कोई इन्फॉर्मेशन नहीं मिल रही है. एक नंबर दिया था कॉल करने को, पर वो नंबर कोई रिसीव नहीं कर रहा है. 3 दिसंबर को आया था फ्रॉम हैदराबाद टू इंदौर. सामान उन्होंने एक्चुअली मेरे को दूसरी फ्लाइट का बोर्डिंग पास दे दिया था. बोला था आपका जो प्रीवियस फ्लाइट का बोर्डिंग पास है, आपका सामान उसी से आ जाएगा. पर कोई इन्फॉर्मेशन नहीं है, सामान आया नहीं. सिर्फ एक ये प्रॉपर्टी इरेगुलरिटी रिपोर्ट एक ये दिया था. अभी तक कोई कांटेक्ट ही नहीं हो रहा है. मैं लाइन में, ये पूरी लाइन लगी है, यहीं खड़ा हूँ, पर कुछ इन्फॉर्मेशन नहीं मिली है. It is very ridiculous. They are asking us to stay for 2 days. Where shall we stay? Who is going to pay the expenses of the hotels and all? They are not paying any expenses. Simply they are saying you need to stay for another 2 days. Once the flights are starting, then you can move from here. So what to do right now? They should refund the money. While booking, they should think all about this. Whether their staff is going on the leave or whatever they are doing, they are on the strike or whatever. Still they are taking the booking. Then how can it be? Why the people should suffer for it? मैं कोलकाता से इंदौर आया था, तो मुझे आई वॉज स्टैंडर्ड इन कोलकाता एंड हैदराबाद फॉर 2 days. By any how mean I came from other airline and then my luggage is still lost and I'm here standing for my luggage from past 2 days. कंफर्मेशन अभी कुछ नहीं आया, ना ईमेल आया, ना एसएमएस आया है. न्यूज़ में देखा कि सब कैंसिल हो रही है, तो हम लोग घर से आए हैं पता करने कि फ़्लाइट कैंसिल हो गई है कि नहीं हुई है. हो गई है तो रिफ़ंड मिलेगा कि नहीं मिलेगा. और फिर दूसरी फ़्लाइट भी कोई अवेलेबल नहीं है. कल को हमको एक ओपनिंग में जाना था बहुत इंपॉर्टेंट, वो भी नहीं जा पा रहे. कल की पूरी फ़्लाइट कैंसिल हैं सारी, मतलब कि कोई अवेलेबल ही नहीं है. पल्सों की हो रही है तो 40,000 पर पर्सन. इंदौर से भुवनेश्वर जाना है 1 दिसंबर को, तो बस वही पूछने आई हूँ कि जैसे सारे मैसेजेस आ रहे हैं कैंसिल हो रही हैं, तो जाना अर्जेंट है तो रीशेड्यूल करें या क्या करें. दैट्स वाई मैं इंक्वायरी करने आई हूँ कि हो पा रही है या नहीं हो पा रही है टिकट्स. ट्रेन से 4 दिन लग जाता है और वो भी कंफर्म सीट मिलेगी नहीं. अब ये जो 8 तारीख का बता रहे हैं वो भी कंफर्म नहीं. इसलिए अभी तो दिक्कत ये है कि अभी देखते हैं, अगर ये जो हो जाता है तो 8 तारीख तक तो वेट करना पड़ेगा और हमको यूनिट में जाके इसका जवाब भी देना पड़ता है और बड़ी समस्या, मतलब अफसर के आगे बड़ी समस्या हो जाती है. लेकिन अगर वो अफसर जब समझते हैं हमारी समस्या को तो ठीक है, नहीं तो फिर हमारा क्या है कि अगर हमारे को पनिशमेंट भी दे सकते हैं इस बात का कि भाई आप लेट हैं तो आपको विदाउट पे कर देगा, या समझ लो कि विदाउट पे में ऐसा है कि फिर हमको और डबल नुकसान हो जाता है. एक तो
फ्लाइट से जो ये नुकसान हुआ ऊपर से वो विदाउट पे करेंगे तो हमारे को डबल नुकसान हो जाता है और समस्याएं बढ़ जाती हैं, टेंशन में रहता है फौजी। इसलिए इसकी सुविधा थोड़ी इसके फौजी के लिए व्यवस्था होनी चाहिए जाने के लिए। जाना गुवाहाटी था, कोलकाता से कनेक्टिंग फ्लाइट थी और सुबह 6:15 की फ़्लाइट थी। मतलब हम SIH स्मार्ट इंडिया हैकेथॉन 2025 के लिए सिलेक्ट हुए थे। उसमें टोटल 74,000 आइडिया सबमिट हुए थे और नियरली 1400 आइडिया सिलेक्ट हुए थे। और हमारा सेंटर जो था वो नॉर्थ ईस्टर्न हिल यूनिवर्सिटी में सिचुएटेड था और हमें वहाँ पर जाके परफॉर्म करना था। लेकिन इंडिगो हमने रिटर्न और जाने की दोनों की फ़्लाइट जो थी वो इंडिगो से ली थी। फ़्लाइट डिले होने के कारण अब हम वहाँ से नहीं जा पाएंगे क्योंकि मतलब और कोई भी पॉसिबल ट्रांसपोर्टेशन वे है ही नहीं। ट्रेन में तीन दिन लगते हैं और मतलब हमारा पूरा जो मेहनत थी, हमने पूरा 6-7 महीने जो प्रोजेक्ट के पीछे मेहनत की थी वो सारी वेस्ट हो गई है। मतलब अब हमारे पास कोई और वे नहीं है, वापस घर जाना पड़ रहा है और ये अपॉर्चुनिटी बहुत कम बार मिलती है। मतलब कई बार तो बच्चों को 3-3 साल तक इसमें पार्ट लेना पड़ता है लेकिन फिर भी वो सिलेक्ट नहीं होते हैं। हम पहले अटेम्प्ट में सिलेक्ट हो गए थे लेकिन फ़्लाइट डिले होने के कारण कैंसिल हो जाने के कारण जो है हम नहीं जा पा रहे हैं अभी। जिद्दा से अहमदाबाद से लखनऊ मेरा बोर्डिंग पास भी है। अब पिछले 2 दिन से मैं चक्कर काटा और डीले मैं परेशान हूँ। मुझे कुछ नहीं सहायता मिला, न खाना है, न दाना है, न पानी है, सब कुछ अपना है। मैनेजमेंट कह रहा है कि कल जाएगा, कल अब रात भर जागो, यहीं पर यहीं सो, यहीं बैठो। और फिर कल आने के बाद बोल रहा है कि कैंसिल है। सब कुछ अपना ही झेलना पड़ रहा है, सब महंगा सब अपना लेना पड़ रहा है। ना होटल दे रहा है, ना खाना दे रहा है, ना पानी दे रहा है, कुछ नहीं। सबको मेरे सभी दोस्तों के सब यही दिक्कत है। सब देख लीजिए कहाँ से कहाँ आए, तो बहुत परेशानी हो रही है।